అర్థమైంది నీకు నీకు అంటే నీ మనసుకు నీకు నీ మనసుకు ఇప్పుడు నీకు నువ్వు ఆకాశంలోకి ఎగిరిపోయినావు, అదృశ్యమైపోయినావు, దేవునితో మాట్లాడుతున్నావు, ఎక్కడో అమెరికాలో ఏది జరుగుతానో నాకు తెలుస్తుంది అంటాడు, నేను భవిష్యత్తును కూడా చెప్పగలను అంటాడు, యుద్ధం వచ్చేది నేను ముందే చెప్పినానన్నాడు ఒక పంచాంగంలో ఆయన. ఇవన్నీ ఎవరికి తెలిసినాయండి? మనసు. దాన్ని ఏమంటారండి? నీకు తెలిసింది అంటే నీ మనస్సుకు తెలిసింది. మనసే మాయ, మనసే అజ్ఞానం. నీకు ఏం తెలిసినట్లు ఏమైనట్లు తెలిసింటే మళ్ళీ నీకు బాధలు కష్టాలు భయము అన్నీ ఉన్నాయా లేదా? మరి నువ్వెందుకు బాగుపడలే? నువ్వు సంబంధం లేదు మనసు మాయ అంటాండవు కదా, అందరూ అంటాండరు. మరి ఎందుకు సమస్య వచ్చింది అని అంటే ప్రతి ఒక్కరూ మనసుతోనే వ్యవహారం చేస్తున్నారు, మనసుకే అనుభవాలు వస్తున్నాయి, మనసే తెలుసుకుంటా ఉంది. దీనికి సత్యానికి అణువంత కూడా సంబంధం లేదు.